క్షమించారా? నువ్వే నన్ను క్షమించాలి. కాదు, మనసారా నన్ను క్షమించారని చెప్పండి. వసంత, ఇంకా నా కన్నీరు చూడాలనేనా? దండాలండి బాబు, దండాలు. మా పుల్లయ్య తల్లిదండ్రులు. అలాగా? బాబు గారు క్షమించండి, నిజాలు తెలుసుకోలేకపోయా. అమ్మగారికి ఒక్క పూట అన్నం పెట్టుకునే అదృష్టం కూడా లేకపోయి బలరామయ్య గారు టెలిగ్రామ్ కొట్టారని ఊళ్ళో వాళ్ళు నానా మాటలంటే భయపడ్డా. తప్పైపోయింది బాబు. పరిస్థితులు అలా వచ్చినాయి, మనం ఏం చేయగలం? బాధపడకండి. పుల్లయ్య లాంటి బిడ్డను కన్నందుకు మీరు నిజంగా గర్వపడాలి. పుల్లయ్య అనబడే ఈ ముద్దాయి శ్రీమతి మనోరమాదేవి గారిని హత్య చేయాలని ప్రయత్నించాడనే ఆరోపణతో ఐపీసీ 307, 325 సెక్షన్ల క్రింద ఛార్జీషీట్ దాఖలు చేయబడింది. ఈ కేసుకు సంబంధించిన ప్రధాన సాక్షి శ్రీ భూపాలరావు, ముద్దాయిని అరెస్టు చేసిన సబ్ ఇన్స్పెక్టర్ మొదలైన వారి సాక్ష్యాలు కూడా పూర్తయినాయి. సాక్ష్యాలన్నీ పూర్తయినట్లేనా? ముద్దాయి ఏమైనా చెప్పదలుచుకున్నాడా? నేనేం చెప్పను అయ్యగారు. నేనే పాపం ఎరగను. అంత ఘోరం ఎవరు చేశారో కూడా నాకు తెలియదు. రాణిగారే వచ్చి నేనే నేరం చేశానని చెప్తే మీరేసే చేసిన అనుభవిస్తాను. ఆరినే పిలిపించండి. రాణి గారు సుస్థిగా అందువలన వారి కోర్టుకు హాజరు కాలేరని వారి వాంగ్మూలం ఇంతకు ముందు తమకు దాఖలు చేసుకున్నాను. ముద్దాయి కోరిక సమంజసమైనది కనుక మనోరమాదేవి గారి కోర్టుకు రావడం అవసరమైన భావిస్తూ కేసు వాయిదా వేస్తున్నా. బాబు గారు పుల్లయ్యని అరెస్ట్ చేశారు. ఎందుకు? రాణి మనోరమాదేవి గారిని హత్య చేయడానికి ప్రయత్నించాడనే నేరంపై అరెస్టు చేయబడిన ముద్దాయి పుల్లయ్య విచారణ నేడు ప్రారంభమైంది. ఆశ్చర్యంగా ఉంది. ఏదో జరుగుంటుందండి. నరసింహ, పైన అమ్మగారి దగ్గర ఎవరున్నారు? కాంతం ఉందండి. కాంతం ఏమంటున్న ఇంటిలో జీవోత్సవంలాగా తిరుగుతుందని ఈ ప్రాయశ్చిత్తం చాలదు. నా ప్రాణాన్ని బలి తీసుకుంటేనే గాని పుల్లయ్య కక్ష తీరదా కాంతం? పొరపాటు పడుతున్నారమ్మ గారు. దీనంతటికీ కారణం పుల్లయ్య కాదు, భూపాలరావు గారి. అవునమ్మ గారు. ఆ రోజు రాత్రి రౌడీ మూకం తెచ్చి సమాధి తవ్విస్తుంటే పుల్లయ్య వచ్చి అడ్డుపడ్డాడు. సమయానికి పుల్లయ్య రాకపోతే సమాధి నిలిచేది కాదు, మీ ప్రాణం దక్కేది కాదు. ఇదంతా ఆయన పని. అమ్మగారు, పుల్లయ్య ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి, రక్షించండి. ఊరుకో కాంతం. నా గొంతులో ఊపిరుండగా పుల్లయ్యకి ప్రమాదం రానివ్వను. ప్రాణానికి మోసం రానిస్తానా? ఏదో కొంచెం మతిస్థిమితం తప్పుతుంది అంతే.
అమ్మగారు మందు. ఎందుకు ఈ మందులని? తమ ఆరోగ్యం బాగుపడాలంటే. ఆరోగ్యం ఇంకేం లేకపోతే ఇంతకంటే ఏదన్నా విషయం త్రాగి ఈ పాపిష్ట ప్రాణం. విషం కాదమ్మా, కాదు, మందు. ఏదోలే, వారు ఏదో కష్టంలో ఉండి అలా అంటున్నారు అంతే. అంతేనా? మీరు తాగిస్తారా? తాగించండి. వచ్చారా? మనం తొలిసారి కడసారి కలుసుకోవడం ఇదేననుకుంటాను. అదేమిటి రాయుడు? అసలు మీరే ముఖంతో వచ్చారా అని నా అనుమానం. అంటే మనిషికి ఉండేది 2 ముఖాలు కదూ, కనిపించేది కనిపించండి. అవేం మాట రాయుడు? రాయుడు, నీ రాయుడు చచ్చిపోయింది. క్షమించాలి, నా పేరు తనకు తెలుసు అనుకుంటాను. మనోరమాదేవి అంటారు. అవునులే. మరి ఇవాళే వాయిదా. నీ సాక్ష్యం ఏమిటో ముందే మనం అనుకుంటే. మనం అనుకునేది ఏమిటి? లోకమంతా అనుకుంటూ ఉంటే. అదే మరి ఏం చెబుతావు? నిన్ను హత్య చేయాలని పుల్లయ్య ప్రయత్నిస్తే నిన్ను హత్య చెయ్యాలని, నన్ను హత్య చెయ్యాలని నీవు ప్రయత్నిస్తే పుల్లయ్య రక్షించాడు. పుల్లయ్యని హత్య చెయ్యాలని నేను ప్రయత్నిస్తే పుల్లయ్య నన్ను హత్య చెయ్యాలని ప్రయత్నిస్తే నీవే రక్షించావు. పోలీసుల్ని పిలిపించింది నీవేగా మరి. ఏమైనా సరే నిర్భయంగా నిజం చెప్పాలనే నిశ్చయించుకున్నా. రాయుడు, నీ మనస్సు ఏమీ బాగలేదు. ఎలా ఉంటుంది ఇంత పని జరిగిన తర్వాత? ఏమో, నాకు మాత్రం చాలా విచారంగా ఉంది. అలాగా? నాకు చాలా సంతోషంగా ఉంది. చూడు రాయుడు, కోర్టుకు టైం అయింది, మనం కలిసి బయలుదేరదామా? మనం కలిసా? ఎందుకు? మీదోను మీరు పొండి, నాదో నేను వస్తాను. ఇద్దరం అక్కడే ఎదురుపడదాం.